క్రైస్తవులకి తీరని లోటు, క్రైస్తవులకి ఇది తీరని లోటు అండి. ఆ కుటుంబానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ క్రైస్తవుల పక్షాన న్యాయం లేదు. క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కానీ ఏ సంస్థ కానీ లేదు. కానీ ఒకటే చెప్తున్నాను, సమాజం అంతటికి, క్రైస్తవ సమాజం అంతటికి ఒకటి చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య తర్వాత ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి, మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది. కాయిన్కి రెండు వైపులో ఉంటుంది. ఒకవైపే ఇంతవరకు చూశారు, రెండో వైపు మేము చూపించబోతున్నాం. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం. మరొక ప్రవీణ్ పగడాల గారు లాంటి ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరగటానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీదకి సేవకులందరము, క్రైస్తవులందరం వచ్చి మేము పోరాడబోతున్నాము. మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి? మా ఓట్లు మీకు కావాలి. మాకు ఇబ్బందులు జరిగినా, మాకు హత్యలు జరిగినా, మాకు ప్రమాదాలు జరిగినా ఎవరు చలించడంలో, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం, ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు. మెయిన్ మీడియా ఏది కూడా, ఒక TV9 కానీ, TV5 కానీ, NTV కానీ ఏమైపోయారు వీళ్ళందరూ కూడా? చిన్న చిన్న హత్య, చిన్న చిన్న దాడులు జరుగుతుంటే, దొంగతనాలు జరుగుతుంటే, రేపులు జరుగుతుంటే, కిడ్నాపులు జరుగుతుంటే పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ అన్ని వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు మూగపోయారు? వాళ్ళ గొంతులు ఎందుకు మూగపోయాయి? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు రావటం లేదు బయటికి? ఈ హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది. ఎవరైనా సరే, నిందితుడు ఎవరైనా సరే, ఇది ఖచ్చితంగా మర్డర్, అది క్లియర్ అవుతుంది. ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు 2 రిలీజ్ చేశారు. ఎంతసేపు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్, తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? విజయవాడ నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ వరకు చాలా టోల్గేట్స్ ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు రానివ్వటం లేదు? అప్పటికే ఆయన మీద దాడి జరిగింది, అప్పటికే ఆయన మీద అటాక్ అయింది, బైక్ డ్యామేజ్ అయింది, ఆయన ఇంజూర్ అయ్యాడు. ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఆయన బండి నడపలేని స్థితిలో డూమ్ లైట్ పగిలిపోయింది, కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ తూలుతూ బండి నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితి, ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు, చాలా మంది హైందవులు పెద్దగా పిలువబడుతున్నటువంటి మతోన్మాదులు, కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. ఒక పనికిమాలిన సైతాన్ ఒకటి ఉంది, అదేమన్నా మాట్లాడుతుంది తెలుసా? యూట్యూబ్లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పాడి ఎవరి చుట్టు కత్తిరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం. ఎవరు మొదలుపెట్టాం, ఎవరిని విడిచిపెట్టాం. ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి తీసుకొని వస్తాము. బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు, క్రైస్తవులం కాదు. క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు. క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది, చేతగాని తనం అయిపోతుంది. తిరగబడబోతున్నారు క్రైస్తవులు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. అందులో న్యాయం కనుక జరిగితే, ఆ నిందితులు శిక్షింపబడితే సరే. అక్కడ మాత్రం తేడా జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం. బళ్ళు కదలనివ్వం, ఏ పని జరగనివ్వం. ఎలా ముందుకు కదులుతుందో ప్రపంచం, ఎలా ముందుకు కదులుతుందో ప్రభుత్వం చూస్తాం. మేమందరూ కూడా ఐక్యత కలిగి పోరాడతాం. వి ఫైట్ ఫర్ జస్టిస్. ఇప్పుడు మతోన్మదులు చాలా మంది ప్రవీణ్ పగడాల గారిని చంపి సంకలు గుద్దేసుకుంటున్నారు, ఆనందపడిపోతున్నారు. అయిపోయింది. కానీ ఒకటే చెప్తున్నాను అందరికి కూడా, ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను. ఆయన మరణించిన తర్వాత క్రైస్తవుల్లో భయం పోయింది, ధైర్యం వచ్చింది. ఒక ప్రవీణ్ పగడాల గారు పోతే 1000 మందిని దేవుడు లేపబోతున్నాడు. 1000 మంది ప్రవీణ్ పగడాల గారు లేపబోతున్నాడు. చావుకు తెగించి బైబిల్ పట్టుకున్న వాళ్ళం మేము బైబిల్ పట్టుకున్న రోజే బ్రతకడం కాదు, క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి తెగించాం. థ్యాంక్ యూ. అమ్మ, మొదట ఈ వీడియో ప్లే చేస్తాను. దీనికంటే ముందు ఒక మాట చెప్తాను. అదేంటంటే, మన శత్రువు చనిపోయినా సరే, మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రువు చనిపోయినా సరే, అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని, మన శత్రువు చనిపోయినా సరే ఆ శత్రువు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం. అయితే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు చూడండి అమ్మా, ఈవిడ ఎలా మాట్లాడుతూ, ఈవిడ పెట్టి టైటిల్ ఏంటి, పగడాలు పగిలిందా అంటూ ఈవిడ పెట్టి ఈవిడ ఏమని మాట్లాడుతుంది, ఈవిడ హావభావాలు చూడండి. ఇల్లు కొట్టించి ఊర్లో నిలబెట్టకపోతే ఆ సైతాన్ని చూస్తూ ఉన్నారు మీరు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మతోన్మాదులంతా ధైర్యంగా మనిషి చచ్చిపోతే మానవత్వం కూడా చాటి చెప్పకుండా ఆ మరణాన్ని కూడా గేలి చేసి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఇది వినండి, ఇది ఇది కేవలం నా మొబైల్లోనే లేదమ్మా, ఇది కేవలం నా మొబైల్లోనే లేదమ్మా, ఇది వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో అజయ్ బాబు పాస్టర్ విషయం తెలిసిందే, తను రిమైండ్లో కూడా ఉన్నారు. సో ఉన్న తర్వాత కూడా సో ఇటు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా ఇటు టోటల్ పాస్టర్స్ సభ నుంచి అలాగే క్రిస్టియన్ యూనిటీ నుంచి కూడా అసలు ఎందుకు అరెస్ట్ చేశారు వితౌట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పుడే మనం చెర్లపల్లి జైలు దగ్గర ఉన్నాం. కాసేపటి కిందనే పాస్టర్ గారు కూడా లోపలికి వెళ్ళి ఆ ములాఖాత్ కలిసి వస్తారు. అసలు ఏం జరిగింది, తను ఏం మాట్లాడారు, అసలు ఈ ఇష్యూకి సంబంధించి లోపల తను ఎలా ఉన్నాడో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. సో పాస్టర్ గారు ఫస్ట్ చెప్పండి, అసలు ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏం జరిగిందంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక న్యాయబద్ధంగా అరెస్ట్ చేయలేదు. చెప్పా పెట్టకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా, నోటీస్ ఇష్యూ చేయకుండా అతన్ని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన దగ్గర నుంచి 20 గంటలు అతన్ని ఎక్కడున్నాడో కూడా తెలియకుండా అతన్ని హైడ్ చేసి పెట్టి చాలా క్రైస్తవంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చాలా ఆందోళనలో ఉన్నారు. ఆల్రెడీ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలోనే క్రైస్తవులు బయటికి పడకముందే ఆ దిగ్భ్రాంతిలో ఆందోళనలో ఉన్నప్పుడే మరొక ఘటనని చోటు చేసుకుంటే ఎలా క్రైస్తవులు తీసుకోవాలి? సరే, ఒకవేళ అజయ్ పాస్టర్ మీద ఏవైనా ఆరోపణలు ఉంటే, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైనా తప్పులు ఉంటే మతపరంగా కానీ ఏవైనా కూడా మత విద్వేషాల పరంగా కానీ నోటీసులు పంపించి అరెస్ట్ వారెంట్ ఇచ్చి చక్కగా దాన్ని చెప్తే చక్కగా వచ్చి లొంగిపోతాడు. అరెస్ట్ చేయాలి, ఇట్లా ఒక క్రమబద్ధంగా అరెస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ అక్రమంగా ఏదో దాడి చేసినట్టుగా గుండాల్లాగా చేయటం అనేది కరెక్ట్ కాదని నా యొక్క ఉద్దేశం. అంటే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మీరు చెప్తున్నారు. ఎలాంటి నోటీసులు మీకు ఇవ్వలేదా అజయ్ బాబుని తీసుకెళ్లే ముందు? ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు, ఎలాంటి ఇంటిమేషన్ కూడా లేదు. డైరెక్ట్గా ఇంటి మీదకి వచ్చారు. వచ్చి అతనితో అనుచరులు ఉంటారు, వాళ్ళు కూడా ఎవరు లేనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడే అతన్ని తీసుకెళ్ళి 20 గంటల వరకు ఎక్కడున్నాడు కూడా చెప్పలేదు. ఏ పోలీస్ అరెస్ట్ చేసి చెప్పలేదు. ఖమ్మం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అక్కడ లేడన్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ లేరన్నారు. తర్వాత తుకారం గేట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ లేరన్నారు. అల్టిమేట్గా ఫైనల్గా ఏంటంటే తుకారం పోలీస్ స్టేషన్ వాళ్ళే అరెస్ట్ చేశారని తర్వాత నెక్స్ట్ రోజు సాయంకాలం 4 గంటలకు కన్ఫర్మ్ అయింది మాకు. అక్కడ నుంచి అతన్ని కోర్టులో సబ్మిట్ చేసి అక్కడ నుంచి చెంచల్గూడ జైలుకి మొన్న ఈవినింగ్ 5:30కి చెంచల్గూడ జైలుకి తరలించారు. సో ఇప్పుడే కాసేపటి కింద మీరు ములాఖాత్ అయి వచ్చారు. ఏం మాట్లాడారు అజయ్ బాబు గారు మీతో? అజయ్ బాబు ఒకటే అంటున్నారండి, చాలా ఆందోళనలో ఉన్నాడు ఆయన. చిన్నపిల్లలు ఇలా తీసుకురావడం బట్టి చిన్నపిల్లలు కూడా అక్కడ చాలా హెల్త్ వాళ్ళ సిక్ అయిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు చిన్నబాబు. అంటే సడన్గా అలా జరిగేసరికి ఫ్యామిలీ కూడా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళ వైఫ్ కావచ్చు, 2 పిల్లలు కావచ్చు, చాలా సఫర్ అవుతున్నారు అక్కడ. సో వాళ్ళ గురించి ఇతను బాధపడుతున్నాడు లోపల. వీలైనంత త్వరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం అన్న. చాలా నాకు ఇబ్బందికరంగా ఉంది లోపల అని చెప్పి అతను బాధపడుతున్నాడు, చాలా బాధను వ్యక్తపరుస్తున్నాడు ఆయన. సో మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. మా క్రిస్టియన్ లీడర్స్ అందరూ కలిసి, పాస్టర్స్ కావచ్చు, తన కుటుంబీకులు కూడా వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరం మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. బెయిల్ పిటిషన్ అయితే నిన్న వేశారని చెప్పారు. సో ఏదైనప్పటికీ ఈరోజు రేపట్లో ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. సో అంటే రెచ్చగొట్టే వాక్యాలు చేశాడు కాబట్టి సో తను అరెస్ట్ చేశారంటూ కూడా కొన్ని వార్తలు మనం వింటున్నాం. లేకంటే కులానికి మతానికి సంబంధించి కూడా కొన్ని రెచ్చగొట్టే వాక్యాలు చేశారు కాబట్టి తను అరెస్ట్ చేశామంటే ఎవరైతే కేసు పెట్టిన వ్యక్తులు ఎవరైనా మీకు పోలీసులు మీకు డేటా ఇవ్వడం కానీ, సో ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు కాపీ కానీ ఏమన్నా ఇవ్వడం జరిగిందా మీకు? ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అజయ్ బాబు చేశాడనడం కరెక్ట్ కాదు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలా. ఏ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళారో ఆ ఇంటర్వ్యూలో ఉన్న యాంకర్ ఆయన రెచ్చగొట్టారు. ఈయనను రెచ్చగొట్టి వాంటెడ్లీ కావాలని మతపరమైనటువంటి ఆ యొక్క ప్రస్తావనని లేవనెత్తి, మతపరమైన దాన్ని ప్రస్తావన లేవనెత్తడమే తప్పు. ప్రస్తావన లేవనెత్తిన తర్వాత ఈయన కొంచెం ఆల్రెడీ అగ్రెసివ్ బాగా మాట్లాడతారు, కొంచెం బోల్డ్ వాయిస్, కాస్త గట్టిగా మాట్లాడే వ్యక్తి ఈయనను రెచ్చగొట్టి ఈయన నోటి నుంచి అవి బయటకు తెప్పించి చేసిన తప్పంతా ఎవరంటే ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్స్ చేశారు మిస్టేక్ అంతా కూడా. ఈయన కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎదుటిన్న వాళ్ళు వేసే ప్రశ్నలు బట్టి సమాధానాలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఈయనకు చర్చ్ ఉంది. ఎక్కడ ఈ వాంటెడ్లీ ఈయన ఏ మతాలని కానీ, ఏ మత గురువులను కానీ, మత పెద్దలను కానీ, ఏ మత గ్రంథాలని కానీ మాట్లాడినట్టు లేదు. ఇంటర్వ్యూస్లో వెళ్ళటం వల్ల వాళ్ళు వేసిన ప్రశ్నలకి ఇలాంటి సమాధానం చెప్పాల్సి, అంటే రెచ్చగొడితే రెచ్చిపోతుంది ఇక. అంటే ఈయన అగ్రెసివ్గా కాస్త మాట్లాడతారు కాబట్టి ఎదుటి వాళ్ళు వేసిన ప్రశ్నలు, ఈ వీక్నెస్ని తీసుకొని ఎదుటి వాళ్ళు వేసిన ప్రశ్నలను బట్టిన సమాధానం చెప్పాడు. ఏదేమైనప్పటికీ ఇతర మతస్థులు కొంచెం మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ ఆరోగ్య స్వామి జోసఫ్ అనే అతను కేసు వేశాడు. అతను క్యాథలిక్, రోమన్ క్యాథలిక్. అతను యేసు ప్రభు బొమ్మని, తర్వాత మరియమ్మ బొమ్మని కూడా ఏదో కించపరిచాడు అన్నట్టుగా
ఆయన వ్యక్తపరిచారు, కానీ దానికి రుజువులేవి అని చూపించడం లేదు. అంటే కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాము. అజయ్ బాబు గారు మాట్లాడుతుంటే సో నేను యేసుని కూడా నేను నమ్మను, సో విగ్రహాలను నేను నమ్మను అని చెప్పి కూడా కొన్ని చూస్తున్నాం. అంటే తను ఒక పాస్టర్ అయి ఉండి కూడా సో నేను విగ్రహాలను నమ్మను, సో నేను నమ్ముతా బట్ విగ్రహాలను మాత్రం నేను నమ్మను, దానికి ఎలాంటి ఏముండదు, ప్రాణం ఉండదు కాబట్టి అని చెప్పి కూడా కొన్ని వార్తలు. అది నిజమే అండి. అంటే క్రిస్టియానిటీలో ఉండేది ఏంటంటే క్రైస్తవ్యంలో విగ్రహారాధన చేయటం తప్పని మా యొక్క గ్రంథం చెప్తుంది. అంటే విగ్రహాలంటే మనుషుడు బలహీనుడు, మనుషుల ద్వారా చేయబడిన విగ్రహాలు ఏవైనా బలహీనమైనవన్నటువంటి సిద్ధాంతం మాది. అంటే మా గ్రంథం మాకు నేర్పించింది అది. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు అవి. అయితే దానికి మించి ఆయన ఒకవేళ మాట్లాడుంటే అది తప్పే. కానీ ఎవరైతే ఈయన జోసెఫ్ అజయ్ బాబు మీద కేసు పెట్టాడో ఆయన్ని మేము చాలాసార్లు అడిగారు మా క్రిస్టియానిటీ నుంచి, మీరు పెట్టారు కదా ఆ వీడియో, అంటే ఏదో యేసుప్రభు బొమ్మని పగలు కొడతాను తంతాను అన్నట్టుగా చెప్పారు. మరి ఆ ఎవిడెన్స్ ఇంతవరకు బయటికి రాలేదు. ఆయన మాట్లాడిన ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు? అది ఉంటే బయటకు చూపించండి, సరే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం కదా. ఏదో మాట్లాడి చెప్పాడంటున్నారు తప్ప ఆ ఫుటేజ్ మాత్రం బయటకు తీయట్లేదు. ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడుతున్నాడు, ఛానల్స్కి వెళ్తున్నాడు. ఆ ఫుటేజ్ మాత్రం ఎందుకు చూపించట్లేదు? ఇదిగో ఇది మాట్లాడింది అజయ్ బాబు, దీన్ని బట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన ఎందుకు చూపించలేకపోతున్నాడు? అంటే మీ గ్రంథాలయంలో అలా ఉందన్నమాట, లైక్ అంటే నమ్మకూడదు అని చెప్పి, ఆ శిలా విగ్రహాలను నమ్మకూడదు అని చెప్పి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మరి ఇప్పుడు చర్చ్లలో మనం చూస్తున్నది అవే విగ్రహాలు కదా మనకు కనిపించేవి. మరి విగ్రహారాధన అంటే విగ్రహానికి పూలదండలు వేయడం, దండలు పెట్టడము, కొబ్బరికాయలు కొట్టడము, లేదంటే దాని చుట్టూ ఇది విగ్రహారాధన. ఇప్పుడు సిలువ పెట్టుకున్నంత మాత్రం అది విగ్రహారాధన కాదు, అది విగ్రహం కాదు. సో అది మా యొక్క ఉద్దేశం. సో చివరిగా చూసే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటారు? అజయ్ బాబు ఎప్పుడు బయటకు వస్తాడు, ఏం జరగబోతుంది నెక్స్ట్ అంటే ఏం చెప్పబోతున్నారు? క్రైస్తవులందరికీ నేను చెప్పేది ఒకటే, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి, తెలుగు క్రైస్తవులకి, అజయ్ బాబు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు. కాకపోతే తన 2 చిన్నపిల్లల్ని బట్టి, భార్యను బట్టి తన ఆందోళనలో ఉన్నాడు. వీలైనంత త్వరగా ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. క్రైస్తవులు ఎవ్వరు కూడా భయపడద్దు, ఆందోళన చెందొద్దు. ఖచ్చితంగా అజయ్ బాబు క్షేమంగా బయటకు వస్తాడు. వితిన్ కపుల్ ఆఫ్ డేస్, 2-3 రోజుల్లోగా ఆయన బయటకు వస్తాడు. అన్ని కార్యక్రమాలు, చర్చ్ పనులు కానీ ఏవైనా కూడా ముందుకు సాగిపోతాయి. మీరందరూ ఎలాంటి టెన్షన్ పడద్దు. మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము పోరాడుతున్నాం. మీరు ప్రార్థన చేయండి, ప్రేయర్ చేయండి, ఉపవాసాలు ఉండండి. మీరు ప్రార్థన చేస్తే మేము ప్రయత్నం చేస్తాం. అల్టిమేట్గా దేవుడు ఈ విషయంలో ఘనమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ.